ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మా తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. క్రిందటి వారం 6వ అధ్యాయం పూర్తి చేశాం. ఈరోజు దానికి సారాంశం చెప్తాను. ఈ ఛాందోగ్యోపనిషత్తులో 6వ అధ్యాయం చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం. ఈ 6వ అధ్యాయం సద్విద్య అనే పేరుతో పిలువబడుతున్నది. సత్ అంటే ఉనికి అని అర్థం. ఆ ఉనికి అనేటువంటిదే బ్రహ్మస్వరూపం అని శాస్త్రం చెప్తోంది. తైత్రీయోపనిషత్తులో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఆ సత్యం అనే పదాన్ని ఇక్కడ సత్తుగా చెప్పబడింది. బ్రహ్మలక్షణ సత్, బ్రహ్మలక్షణాన్ని చెప్పేటటువంటి అధ్యాయం ఇది. అందుకే చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం. ఈ బ్రహ్మలక్షణాన్ని గురించి చెప్పేటప్పుడు ఎలా చెప్తోంది ఉపనిషత్ అంటే శుద్ధ సత్ అని చెప్తున్నది. ప్యూర్ ఎగ్జిస్టెన్స్ అంటారు. శుద్ధ సత్. శుద్ధ సత్ అంటే దేనితో చేరకుండా, ఏ నామరూపాలతోనూ చేరకుండా ఉంటే శుద్ధ సత్ అని అర్థం. ఆ శుద్ధ సత్తుని గ్రహించడం చాలా కష్టం. అందుకని ఆ శుద్ధ సత్తుని తెలుసుకోవాలి అంటే ఏ విధంగా తెలుసుకోగలుగుతాం అనే విషయాన్ని గురు శిష్య సంవాద రూపంలో చెప్తున్నారు ఇక్కడ. గురువేమో ఉద్దాలకుడు, శిష్యుడేమో శ్వేతకేతు. ఉద్దాలకుడు శ్వేతకేతు యొక్క తండ్రి. తండ్రి కొడుకుల మధ్య సంవాదం. సంవాద రూపేణ సద్విద్యా బోధన. ప్రశ్న సమాధానం. శిష్యుడు ప్రశ్న వేస్తే గురువుగారైనటువంటి తండ్రి సమాధానం ఇస్తున్నారు. ఎప్పుడైతే తండ్రి అడిగాడు శ్వేతకేతువుని, ఏది తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్లో అనే విషయాన్ని గురించి మీ గురువుగారి దగ్గర నేర్చుకున్నావా అన్నారు. అశ్రుతం శృతం భవతి, అమతం మతం భవతి. ఏది తెలుసుకుంటే విననిది కూడా వినినట్లే, ఏది తెలుసుకుంటే చూడనిది కూడా చూసినట్లే, ఆ విధంగా ఒక విషయం ఉన్నది. అది మీ గురువుగారిని అడిగావా అంటే, మా గురువుగారికి తెలిస్తే చెప్పేవారే, ఆయనకి తెలియదు అందుకని చెప్పలేదన్నాడు. అలా అనకూడదు. మీ గురువుగారికి తెలిసినా కూడా నువ్వు అడగకపోతే చెప్పరు, నువ్వు అడిగితేనే చెప్తారన్నారు. అప్పుడు శ్వేతకేతు అడిగారు, నాన్నగారు మీరే చెప్పండి ఆ విషయాన్ని, అసలు అటువంటి విషయం ఉంటుందా? ఒక్క విషయాన్ని తెలుసుకుంటే అన్ని విషయాలు తెలిసినట్లే, అదెలా సాధ్యం? ఒక విషయం తెలుసుకుంటే ఒక విషయమే తెలుస్తుంది, ఒక విషయం తెలుసుకుంటే అన్ని విషయాలు ఎట్లా తెలుస్తాయి? అది ఎలా సాధ్యం? ఏక కారణ విజ్ఞానేన సర్వ కార్య విజ్ఞానం భవతి. ఒక్క కారణాన్ని తెలుసుకుంటే, బంగారం తెలుసుకుంటే కారణం, దాని ఆభరణాలన్నీ కూడా తెలిసినట్లే. సర్వ కార్య విజ్ఞానం అనేది ఎలా సాధ్యం అంటే సాధ్యమే. ఒక్క మట్టిని తెలుసుకుంటే మట్టి పాత్రలన్నీ తెలిసినట్లే. అది ప్రశ్న. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం ప్రతిజ్ఞ. దాని గురించి చెప్తున్నారు ఇప్పుడు శ్వేతకేతువుకి ఉద్దాలకుల వారు. ఇందులో 16 ఖండాలు ఉన్నాయి. మొత్తం 69 మంత్రాలు ఉన్నాయి. 1 నుంచి 7వ ఖండం వరకు సృష్టి ప్రకరణం, సృష్టి గురించి చెప్పబడింది. ఈ యొక్క సత్ బ్రహ్మమే ఈ సృష్టికి కారణం అని చెప్తుంది ఉపనిషత్తు. ముండకోపనిషత్తులో వేసిన ప్రశ్నే, కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అనే ప్రశ్నే మరొక విధంగా ఇక్కడ అడగబడింది.
ఏది తెలిస్తే అన్నీ తెలిసినట్లు ఆ విషయం చెప్పండి నాకు అని అడిగాడు ముండకోపనిషత్తులో శిష్యుడు. అదేవిధంగా ఇక్కడ కూడా ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం అనేటటువంటి విషయమే మనం చూస్తున్నాం ఇప్పుడు. ఏన అశ్రుతం శృతం భవతి ఏన అమతం మతం భవతి అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. కారణమే అన్ని రూపాలలో నామరూపాలలో ఉన్నది అని చెప్పడానికి ఒక్క కారణమే అన్ని రూపాలలో ఉంది. దానికి ఉదాహరణ చెప్పారు, అనేక ఉదాహరణలు. బంగారం, మట్టి ఇట్లాంటి కారణాలు. ఇప్పుడు మనకు కారణం ఉన్నారు తల్లిదండ్రులు, మనకు కారణం. మనం ఉండడానికి మన తల్లిదండ్రులు కారణం. అయితే ఈ కారణం అనేది ఆపేక్షిక కారణం, మూల కారణం కాదు. ముందు వీటికి కారణాలు ఉన్నాయని తెలుసుకోవాలి. ఆ ఆభరణాలు, మట్టి పాత్రలు, ఈ యొక్క నామరూపాలన్నీ కూడా కార్యాలని తెలుసుకోవాలి. ఆ కారణం మూల కారణం కాదు. మన తల్లిదండ్రులకి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు కనుక వాళ్ళు మూల కారణం కాదు. కనుక ఇప్పుడు మనం మూల కారణం వెతుకుతున్నాం. ఉద్దాలకుల వారు ఏం చెప్తారంటే మూల కారణం సత్ బ్రహ్మ అన్నారు. మూల కారణం తెలుసుకుంటేనే అన్ని కార్యాలు తెలిసినట్లే. కానీ బంగారం తెలుసుకుంటే మట్టి పాత్రలు తెలియదు, మట్టి తెలుసుకుంటే బంగారం తెలియదు. ఒక కారణాన్ని తెలుసుకుంటే ఆ కారణమే తెలుస్తుంది ఆ కార్యాలకు సంబంధించి. కానీ సర్వ కార్యం ఎట్లా తెలుస్తుంది అంటే మూల కారణానికి వెళ్ళాలి. మూల కారణం ఏమిటి అంటే ఆ బ్రహ్మ. మామూలుగా మనం పూజ, భక్తి ఇట్లా సాధనాల రిలీజియన్లో ఉన్నప్పుడేమో దేవుడే అందరికీ కారణం అని అంటాం. కానీ వేదాంతంలో ఆ దేవుణ్ణే బ్రహ్మ అంటారు. పేరు మార్పు అంతే. వేదాంతంలో బ్రహ్మం ఏదైతే ఉందో అదే దేవుడు అని అంటారు. ఇక్కడ బ్రహ్మము అంటాం. కనుక కారణ విద్య అంటారు దీన్ని. కారణ విద్య లేక పరావిద్య అని పేరు దీనికి. అప్పుడు ఉద్దాలకుల వారు ఏమన్నారు? సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం. సత్తు ఏవ ఆసీత్. ఈ సృష్టికి పూర్వం సత్తు మాత్రమే ఉన్నది. హే సౌమ్య, ఇదం అగ్రే, ఈ ప్రపంచం సృష్టి కావడానికి ముందు సత్తే ఉన్నది అన్నాడు. ఏకమేవ అద్వితీయం అన్నాడు. ఈ ఏకమేవ అద్వితీయాన్ని మళ్ళీ విద్యారణ్యుల వారు పంచదశలో చక్కగా అనాలిసిస్ చేస్తారు ఒక్కొక్క మాటని. అందుకని ప్రకరణ గ్రంథం చదివితే ఉపనిషత్తులు మళ్ళీ తిరిగి చదివినట్లే. అది చెప్పేటప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ స్వతహాగా ఉండేది ఈ సత్తు. ఈ సత్ అనేది ఎట్లా ఉంటుందంటే నామరూపాల్లో ఉన్నప్పటికీ కూడా మైకు ఉన్నది, పుష్పం ఉన్నది, ఫ్యాన్ ఉన్నది, కుర్చీ ఉన్నది. ఆ ఉన్నది అన్నది సత్. అది ఎలా ఉన్నది అంటే పరిమితం కాకుండా ఉంది. ఈ క్లిప్పు ఉన్నది అన్నాం, ఆ క్లిప్పుకే పరిమితం అయింది ఆ ఉన్నది అనేటువంటిది కాదు. కుర్చీ ఉన్నది కనుక ఇక్కడి నుంచి అక్కడ ఉన్నది అనేది పరిమితం కాదు క్లిప్పుకే. అంటే పరిమితం లేనటువంటిది. అన్ని నామరూపాల్లోనూ ఉన్నది అనేటువంటిది ఉన్నది కనుక పరిమితం లేదు. కనుక ఈ క్లిప్పు పోయినా కూడా ఉన్నది అనేది ఉన్నది, స్వతంత్రంగా ఉన్నది. నామరూపాలు పోయినా కూడా ఉంటుంది అది. బల్బులు, ఫ్యాన్లు పనిచేయకపోయినా ఎలక్ట్రిసిటీ ఉంటుందా లేదా? ఉంటుంది. అయితే కంటికి కనపడదు, వ్యవహారానికి పనికిరాదు. అంతేకాని మనకు అనుభవానికి లేనంత మాత్రాన అది పనికి రానంత మాత్రాన అది లేదని చెప్పనలేవు కదా. అందుకని దానికి సత్ అనే దానికి మరణం లేదు. నామరూపాలకు మరణం ఉంటుంది, కనిపించకుండా పోతాయి. కానీ సత్ అనేది నామరూపాల్లో ఉంటే వ్యక్తమవుతున్నది. నామరూపం ద్వారా సదాభాసం అంటారు. సత్తు, ఈ సత్ అనేది ఇక్కడ ఆభాసంగా ఉన్నది నామరూపాల్లో. సదాభాసం, జగత్తులో సదాభాసంగా, శరీరంలో చిదాభాసంగా ఆ సత్తే ఇక్కడ వ్యక్తమవుతున్నది. స్వతంత్రంగా ఉంటుంది, నామరూపాలు పోయినా కూడా ఉంటుంది. అది ఒక భాగం కాదు, ఇందులో ఈ క్లిప్లో నుంచి పుట్టింది కాదు, అది ఎప్పుడూ ఉన్నది. అది కార్యము కాదు. అటువంటి సత్, ఆ మాయ శక్తి కలిగినటువంటి సత్ ఏం చేసిందంటే సృష్టిని, ఈ ఉద్భవాన్ని తీసుకొచ్చింది. జగత్తుని ఎలా తెచ్చింది సృష్టి అంటే ముందు భూత సృష్టి. భూతం అంటే 3 భూతాలను సృష్టిగా చెప్పారు ఇక్కడ. తైత్రీయంలో 5 చూసాం. ఆకాశాద్ వాయు, వాయోరగ్ని. కానీ ఇక్కడ
త్రివృత్కరణం. అక్కడ పంచీకరణం, ఇక్కడ త్రివృత్కరణం. 3 భూతాలే. ఏమిటా 3 భూతాలంటే అగ్ని, జలం, పృథివీ. 3. తేజోబన్నం అన్నాం. తేజస్ అంటే అగ్ని, అప్ అంటే నీరు, అన్నం అంటే భూమి. తేజోబన్నం గుర్తుందా మాట? వీటిని భూతత్రయం అంటారు. భూతత్రయం అంటే ఇప్పుడు ఈ 3 భూతాలు ఏమిటి అంటే బ్రహ్మము ప్లస్ మాయాశక్తి, ఈ 2 కలిసి. బ్రహ్మం అయితే పరా ప్రకృతి, మాయ అపరా ప్రకృతి. ఆ పరా అపరా 2 కలిసి మనం భగవద్గీతలో చూస్తున్నాం ఇప్పుడు 7వ అధ్యాయంలో. పరా అపరా 2 కలిస్తే భూతత్రయం, 3 భూతాలు. కనుక తత్వబోధ జ్ఞాపకం ఉండాలి. పంచీకరణం, త్రివృత్కరణం. ఇప్పుడు దీని గురించి చెప్తూ ఏమన్నారు శ్వేతకేతువుతో? అన్నమయ గుంహి సౌమ్య మనః, ఆపోమయ ప్రాణ, తేజోమయి వాక్ అన్నారు. అంటే ఏమిటి అర్థం? అన్నం మయం అనేటువంటిది పృథివీ రూపం. పృథివీ రూపం అంటే భూమి రూపం. ఈ శరీరం అన్నంతో తయారు చేయబడింది. అన్నం చెట్ల నుంచి వచ్చింది, చెట్లు భూమి నుంచి వచ్చినాయి. అందుకని అన్నమయం శరీరం పృథివీ రూపం. 2 ఆపోమయ, ఈ జల కార్యం. ఆపోమయ, ఈ శరీరం జలంతో నిండి ఉన్నది. జల కార్యం, శరీరం అంతా జలమే ఉన్నది, జలంతో నిండి ఉన్నది శరీరం, కనుక జల కార్యం. తేజోమయ, ఈ శరీరంలో వేడి ఉంది కదా, టెంపరేచర్ ఉందా? ఉన్నది. లేకపోతే ఏముంది, చల్లబడిపోయింది, తీసుకుపోండి అంటారు. అగ్ని కార్యం. ఇప్పుడు ఈ శరీరంలో పృథ్వీ ఉన్నది, జలం ఉన్నది, అగ్ని ఉన్నది. ఈ 3 ఉన్నాయి. కానీ మనం అద్దం ముందు నిల్చున్నప్పుడు 3 కనపట్టలేదు కదండి. ఎట్లా తెలుసుకోవాలి ఇది ఉన్నాయి అని చెప్పి అంటే, అప్పుడు ఏమన్నారు ఉద్దాలకుల వారు, నువ్వు ఎక్కడెక్కడ ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ 3 భూతాలతోనే చేయబడింది. దాన్ని ఎలా తెలుసుకోవాలంటే ఎరుపు, తెలుపు, నలుపు 3 రంగులు ఉంటాయి చూడు. ఎక్కడెక్కడ 3 రంగులు ఉంటే ఆ 3 రంగులు ఈ 3 భూతాలు అని చెప్పారు. తేజస్ రూపం ఎరుపు, తేజస్సు అగ్ని రూపం ఎరుపుగా ఉంటుంది. జల రూపం తెలుపు, తెల్లగా ఉంటుంది, అందుకే నీళ్లు తెల్లగా ఉంటాయి. అగ్ని ఎర్రగా ఉంటుంది చూసారా. పృథివీ రూపం నలుపు. ఈ ఎరుపు, తెలుపు, నలుపుల కలయికే ప్రపంచం. మీరు ఏ వస్తువన్నా చూడండి, ఎరుపు, నలుపు, తెలుపు, ఎరుపు, నలుపు, తెలుపు కాంబినేషను, మిక్చర్, కల్నేత అంటారు చూసారా తెలుగులో. కల్నేత. ఎరుపు, తెలుపు, నలుపు కలిపితే ఎలా ఉంటుంది కలరు? అది ఉన్నట్లుగా మనకు తెలియదు. విడమరిచి చూస్తే 3 రంగులు ఉంటాయి. 3 రంగులు ఆ 3 భూతాలకి ఇండికేషన్ అన్నమాట. ఆ 3 రంగుల ద్వారా 3 భూతాలు ఉన్నాయని నువ్వు తెలుసుకో. 3 రంగులు నీకు విడివిడిగా కనపడకపోయినా కలిసి ఉంటాయి. ఆ కలిసి ఉన్నప్పుడు కల్నేత అంటారు చూసారా. అందుకనే కల్నేత చీరలు బాగుంటాయి చూసారా ఎప్పుడన్నా. ఇప్పుడు ఎవరు కడుతున్నారో లేదో తెలియదు కానీ కల్నేత అంటే 3 రంగులు 4 రంగులు ఉంటాయి. ఆ కల్నేత అంటారు దాన్ని. కల్నేత అనేది ఆ వర్డ్ ఎట్లొచ్చిందో కానీ నెమలి పింఛన్ రంగు కల్నేత రంగు. వైలెట్, గ్రీన్, డార్క్ గ్రీన్ కలిసి కల్నేత అంటారు. అట్లా అన్నమాట. సరే, ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళాం సబ్జెక్ట్. ఎక్కడెక్కడ 3 రంగులు ఉంటే అక్కడక్కడ 3 భూతాలు ఉన్నాయని తెలుసుకో. అగ్ని, జలం, పృథివీ 3. సరే, అయితే ఇప్పుడు మన శరీరంలో ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి. బయట ఉన్నాయి అంటున్నారు, జలం ఉంది, అగ్ని ఉంది, నీరుంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మన శరీరంలో ఎక్కడుందో మనం తెలుసుకోవాలి. దానికి పృథివీ అనేది ఆహారం మనం తీసుకుంటున్నాం కాబట్టి పృథివీ ఆహార రూపంలో తీసుకుంటున్నాం కనుక ఈ పృథివీ అనేది ఉన్నది. ఇప్పుడు ఆహారం నుంచే కదా ఈ శరీరం పెరిగింది. ఇడ్లీ, దోశ అన్నీ తినే కదా ఈ శరీరం పెరిగింది. ఇప్పుడు ఉంటున్నది, మళ్ళీ భూమిలోకి కలిసిపోతుంది. కనుక పృథివీ కార్యం నీ శరీరం. తర్వాత జల కార్యం. నీళ్లు తాగుతున్నావా లేదా? ఎందుకు నీళ్లు తాగాలి నువ్వు? అసలు నీళ్లు తాగకుండా ఉండొచ్చుగా. నీళ్లు లేకపోతే శరీరం జీవించలేదు. కనుక జల కార్యం ఈ శరీరం.
బయట 3 రంగుల ద్వారా తెలుసుకోవడం వేరు, ఇక్కడ కూడా తెలుసుకోవాలి. జల కార్యం, జలం నుంచి చేయబడినటువంటిది. తర్వాత అగ్నిని ఎట్లా తాగుతాం, తాగలేం కదా, అందుకని నూనె, నెయ్యి. ఆ నూనె, నెయ్యి అన్నీ కూడా మనం తినేటటువంటి నూనె పదార్థాలన్నీ కూడా అగ్నితత్వం. దీన్నే ఆయుర్వేదంలో వాత, పిత్త, కఫ అంటారు. వాత, పిత్త, కఫ. తర్వాత పృథివీ స్థూల రూపం ఇంకా చెప్పారు. తర్వాత ఎలా చెప్పారంటే, ఈ శరీరంలో ఈ స్థూలమైనటువంటి పృథివీ ఉన్నది చూసారా, ఇది ఈ ఆహారం స్థూలమైనటువంటిది మలంగా పోతుంది శరీరంలో నుంచి, మల రూపంలో పోతుంది, వేస్ట్ అన్నమాట. తర్వాత ఈ స్థూల పృథివీయే ఈ ఫ్లెష్గా మారుతుంది, మాంసంగా మారుతోంది శరీరంలో. మాంసం ఉంది కదా శరీరంలో, ఆ మాంసం ఏమిటంటే స్థూల పృథివీ, దాని యొక్క మార్పే ఇది. అదేవిధంగా సూక్ష్మమైన మనస్సు కూడా ఈ స్థూల పృథివీ నుంచే తయారైంది. మనస్సు కూడా తయారైంది. సో వేస్ట్గా పోయేటటువంటిది ఫ్లెష్, మాంసము, మనస్సు ఏమో సూక్ష్మ శరీరానికి చెందినది, ఫ్లెష్, మలం స్థూల శరీరానికి చెందింది. తర్వాత జలం నుంచి ఏమేమి వచ్చినాయి, మూత్రం వస్తుంది కదా అది. తర్వాత జలం వలన రక్తం, మన శరీరంలో రక్తం జలంతో తయారైనటువంటిది కనుక రక్తం ఉన్నది, ద్రవరూపం. ఈ మూత్రం, రక్తం అనేటువంటి స్థూల శరీరానికి సంబంధించినవి. ప్రాణం కూడా జలతత్వం. ఆ జలం ఉంటేనే ప్రాణం నిలుస్తున్నది చూసారా, కనుక ఆ ప్రాణం అనేటిది కూడా సూక్ష్మ శరీరానికి చెందినది. ఇప్పుడు అగ్ని నుంచి ఏమొచ్చినాయి అంటే మనకి ఎముక గట్టిపడాలంటే కాస్త నూనె తీసుకోండి అంటారు చూసారా. ఎముకలు బలహీనంగా ఉంటే కొంచెం నూనె పదార్థాలు తీసుకోండి, ఎముకలు అరిగిపోతుంటే అన్నారు. ఎముకలకి నూనెకి ఏమిటయ్యా సంబంధం అంటే, మా ఉపనిషత్తులో చెప్పిందండి, చాందోగ్య ఉపనిషత్తులో. అందుకని కొంచెం నెయ్యి, నూనె వాడుతూ ఉండాలి. అసలు వాడకుండా ఉండకూడదు, ఎక్కువ వాడకూడదు. ఎక్కువ వాడితే కొలెస్ట్రాల్, అసలు వాడకపోతేనేమో ఎముకల ప్రాబ్లం. ఎముకలు దీనివల్ల వస్తాయి. ఎముకలు ఏ శరీరానికి సంబంధించినవి? స్థూల శరీరానికి సంబంధించినవి. తర్వాత ఈ ఎముకల మధ్యలో బోన్ మ్యారో అంటారు, మజ్జ. అది మెత్తటి పదార్థం అన్నమాట. ఎముకల్ని రాచుకోకుండా వాటి మధ్యలో ఉంటుంది అది, దాన్ని బోన్ మ్యారో అంటారు. అది కూడా స్థూల శరీరానికి సంబంధించింది, అది కూడా అగ్నితత్వమే. అందుకనే నూనె తీసుకోవాలనేది, లేకపోతే కర్రం ఉంటుండే ఈ జాయింట్లన్నీ కూడా. ఓకే. తర్వాత ఇంకా ఏమొచ్చిందంటే అగ్ని నుంచి వాక్కు వచ్చింది. తేజోమయి వాక్ అన్నారు. వాక్కు అనేటువంటిది మన మాట, ఇది సూక్ష్మ శరీరం నుంచి వచ్చింది. కనుక మన స్థూల సూక్ష్మ శరీరాలు అగ్ని, జలం, పృథివీ నుంచి వచ్చినవి అన్నారు. ఇప్పుడు ఎక్కడున్నాయంటారు చెప్పండి? 3 భూతాలు ఎక్కడున్నాయంటే ఈ శరీర రూపంలోనే ఉన్నాయి. ఇక్కడ కూర్చుంది సాలిడ్గా 70-80 కేజీలు శరీరం కూర్చున్నది అంటే ఏమిటయ్యా? 3 భూతాలు కూర్చున్నాయి. నమ్మటగలమా? నమ్మాలి అంటే ఇది తెలుసుకోవడం వల్ల నమ్మి తీరాలి. ఇప్పుడు తెలుసుకున్నాం కదా, మన ఆహారం వల్లనే మలము, మూత్రము, ఎముకలు, రక్తం, ఇవన్నీ వాక్కు, ప్రాణం, మనస్సు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? 3 భూతాలే ఈ రూపంగా ఉన్నాయి. కనుక ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం? 3 భూతాలనే చూస్తున్నాం. ఇప్పుడు నన్ను మీరు చూస్తున్నారంటే 3 భూతాలనే చూస్తున్నారు. అగ్ని, జలం, పృథివీ. గుర్తుంటుందా? దీనికి పౌడర్ పూసి, సబ్బు రాసి, స్నో పూసి ఎన్నెన్నో చేస్తాం, కానీ ఈ 3 భూతాలకి మేకప్. విషయం తెలియకపోతే అజ్ఞానం వస్తుంది, విషయం తెలిస్తే అభిమానం రాదు. ఆ 3 భూతాలే ఈ శరీరం అన్నారు. ఈ 3 భూతాలతో చేయబడినటువంటి ఈ శరీరం అపరాప్రకృతి, మాయకు సంబంధించినది. దీంట్లో పరాప్రకృతి ఉన్నది, సత్. శరీరం ఉన్నది, ప్రాణం ఉన్నది, మనస్సు ఉన్నది. ఆ ఉన్నది అనేది పరాప్రకృతికి సంబంధించినది. ఈ మనస్సు, ప్రాణము, శరీరం, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం అపరాప్రకృతికి సంబంధించింది. నామరూపం 3 భూతాలు. 3 భూతాలు అపరాప్రకృతికి సంబంధించినవి, జడం.
ఈ శరీరం జడమైనటువంటిది పనిచేయాలంటే సత్తు కావాలి. ఆ సత్ అనేటువంటిది పరాప్రకృతి, సద్బ్రహ్మం. ఇప్పుడు సత్ మాయా సంబంధించినటువంటి 3 భూతాలు కలిసి నేను. ఇప్పుడు ఎవరిని నేను? పరాప్రకృతి సత్, అపరాప్రకృతి 3 భూతాలు కాంబినేషన్. ఈ కాంబినేషన్కి చీర కట్టి, ప్యాంటు వేసి, ధోతి కట్టి, వేషం వేసి దీనికి రకరకాలుగా చేస్తున్నాం సేవ. ఏ కాలేజీలో చెప్తారండి ఈ విద్య? చెప్పండి. ఏ స్కూల్లో చెప్తారు? ఎవరు చెప్పరు. అసలు విషయం తెలుసుకోకుండా అన్ని చదువుతాడు, తన గురించి తెలుసుకోకుండా. అందుకని మనం చదివే విద్య మీద మనకు ఒక గౌరవ భావం ఉండాలి. ఇది ఉన్నతమైన విద్య, విశిష్టమైన విద్య అని తెలుసుకోవాలి. ముందు మనం చదివేటటువంటిది చాలా విశిష్టమైనటువంటి విద్య, ఇది ఎక్కడా దొరకదు అనే విషయం తెలిస్తే ఇది పనిచేస్తుంది, సరిగ్గా పనిచేస్తుంది. లేకపోతే పనిచేయదు. నేను వెళ్ళి డాక్టర్ గారు చాలా మంచి ఆయన మంచి మందు ఇస్తారు, ఇది బాగా పనిచేస్తుందంటే కదా పనిచేస్తుంది. అనుమానం ఉండకూడదు కదా. అక్కడైనా అనుమానం ఉండొచ్చేమో కానీ ఇక్కడ మాత్రం ఉండకూడదు అస్సలు. తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారంటే దీన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. నేను నమ్మను, ఈ 3 భూతాలు ఎట్లున్నాయి శరీరంలో, నేను నమ్ముతాను. మీరు అంటారు నాన్నగారు నేనేం నమ్మను. తండ్రి అన్నాడు 15 రోజులు అన్నం తినవాకు అన్నాడు. నీకు ఇంకా ప్రూఫ్ కావాలా? ఈ 3 భూతాల వలన ఇది శరీరం తయారైందని ప్రూఫ్ కావాలా? సరే, ఓకే, ఎక్స్పెరిమెంట్ చేద్దాం. 15 రోజులు నువ్వు అన్నం తినవాకు అన్నాడు. సరే, అన్నం తినలా, కానీ మంచినీళ్ళు తాగు నాయనా, ఎందుకంటే మంచినీళ్ళు ప్రాణం కదా, ప్రాణాన్ని నిలిపేది మంచినీళ్ళు కనుక నువ్వు మంచినీళ్ళు తాగు 15 రోజులు అన్నాడు. సరే, అలాగే చేశాడు. 15 రోజుల తర్వాత వచ్చాడు నాన్నగారి దగ్గరికి. నాన్నగారు అడిగారు, ఋగ్వేదం చెప్పు, యజుర్వేదం చెప్పు, సామవేదం చెప్పు అన్నాడు. ఋగ్వేదం ఏమిటి అసలు, సామవేదం నాకు గుర్తు రావడం లేదు మంత్రాలు అన్నాడు. వెళ్ళి తిను, అన్నం తిను అన్నాడు. కొంచెం కొంచెంగా రోజు అన్నం తిను, మళ్ళీ తిన్న తర్వాత రా అన్నాడు. అన్నం తిన్నాడు, శక్తి వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పు మంత్రాలు అన్నారు. గడగడ గడగడ చెప్పేశాడు మంత్రాలన్నీ కూడా. ఎందుకు చెప్పలేదు అంతకుముందు? ఆహారం లేకపోతే, పృథివీ అన్నతత్వం లేకపోతే మనసు పనిచేయలే. చూసారా? ప్రాణం, నీళ్లు లేకపోతే ప్రాణం నిలవదు. కనుక మంచి ఆహారం ఉండాలి. మనస్సు బుద్ధి పనిచేయాలంటే, మనస్సు బుద్ధి బాగా పనిచేయాలి అంటే ఆహారం, సరి అయినటువంటి ఆహారం లేని వాళ్ళకి మెదడు, మనస్సు, బుద్ధి చాలా షార్ప్గా పనిచేయదు. మంచి ఆహారం ఉండి దాన్ని మంచిగా తీసుకోగలిగిన వాళ్ళకే బుద్ధి చాలా కుశలంగా పనిచేస్తుంది. ప్రూఫ్ దొరికిందా లేదా? ఇప్పుడు జలము, నీరు ఉంటేనే శరీరం ఉంటున్నది, జ్ఞాపక శక్తి ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా నాయన అంటే, అర్థమైంది నాన్నగారు, ఇంక మళ్ళీ అడక్కండి నన్ను ఉపవాసం చేయమని, నాకు బాగా అర్థమైంది అన్నాడు. చూసారా? ఎక్స్పెరిమెంట్ అనమాట. అలా నేర్పాలి లెసన్స్ అన్ని. ఎక్స్పెరిమెంట్, టీచింగ్ ఎయిడ్స్తో అనమాట. బయట అట్టపెట్టెలను కార్డుబోర్డు తెచ్చి కాదు, ఇక్కడ స్వయంగా తానే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. చూడండి, శరీరం మీదనే ఎక్స్పెరిమెంట్. అది నిజమైన విద్య. సరే, ఇట్లా చెప్పిన తర్వాత ఏం చెప్పారు? అన్నసత్వే మనస్సత్వం, అన్న అభావే మన అభావ. అన్నం ఉంటే మనసు పనిచేస్తోంది, ఆహారం ఉంటే మనసు పనిచేస్తోంది. పృథివీతత్వం ఉండబట్టే కదా మనసు పనిచేస్తోంది. కనుక నీ మనస్సు కారణం మీద ఆధారపడి ఉన్నది, పృథివీ మీద ఆధారపడి ఉన్నది. మనస్సు అనేది కార్యం నాయన, తెలుసుకున్నావా ఇప్పుడు అన్నారు. కనుక ప్రాణం ఉన్నది అంటే నీ జలసత్వే ప్రాణసత్వం, జల అభావే ప్రాణ అభావ అన్నారు. నీళ్లు కూడా తాగకుండా ఉండమంటే పిల్లవాడికి డేంజర్ కదా ప్రాణానికి, అందుకే నీళ్లు తాగు నాయన అన్నాడు. చూసారా? మనం కూడా దాహం వేసినప్పుడు ప్రాణం పోతుంది, ముందు మంచినీళ్ళు అంటాం. ప్రాణాన్ని ఏదో చూసినట్లే వీడు పోతుందిట. ఎక్కడికి పోతుంది? ప్రాణం పోతుంది, ముందు దాహం అవుతుంది, మంచినీళ్ళు అన్నాడు. ఇన్ని చేస్తున్నా కూడా మనకేమన్నా బుద్ధి వస్తున్నదా, జ్ఞానం? ఇది ఎందుకు నీకు దాహం కావాలి, ఎందుకు నీళ్ళు తాగాలనిపిస్తున్నది, ఎందుకు అన్నం తినాలనిపిస్తున్నది? కనుక చాందోగ్యోపనిషత్తు ఎంత అద్భుతంగా చెప్తున్నదో చూడండి. ఆకలి అయితే తింటాం అంతే, కానీ ఎందుకు తింటున్నాము, ఎందుకు ఆకలి అవుతుందో ఆలోచించాం మనం. నీళ్లు దాహం అయితే తాగుతున్నాం, కానీ ఎందుకు దాహం అవుతోంది? దాహం అయితే నీళ్ళే ఎందుకు తాగాలనిపిస్తున్నది? నూనె తాగాలనిపించచ్చుగా, నీళ్ళే ఎందుకు తాగాలనిపిస్తున్నది? ఎప్పుడైనా వచ్చిందా ఈ ప్రశ్న మనకు? ఎన్నో ద్రవ పదార్థాలు ఉన్నాయి కదండి, నీరే ఎందుకు తాగాలనిపిస్తున్నది?
ఆలోచించండి. ఉపనిషత్తు మనల్ని ఆలోచింపచేస్తున్నది, చూసారా? సరే, ఈ విధంగా చెప్పిన తర్వాత ఇప్పుడు చివరికి ఏం చెప్తున్నారంటే, ఈ శరీరానికి, ఈ మనస్సు, ప్రాణానికి, వీటన్నిటికీ కూడా జలము, అగ్ని, పృథివీ కారణం. మరి వీటికి కారణం ఏమిటి అంటే వాయువు, ఆకాశం. ఆకాశానికి కారణం ఏంటంటే బ్రహ్మం. మూల కారణం బ్రహ్మం నాయన. ఈ బ్రహ్మమే కారణం. కారణం సత్యమా, కార్యం సత్యమా? కారణం లేకపోతే కార్యం ఉండలేదు. బంగారం లేకపోతే గొలుసు లేదు, మట్టి లేకపోతే కుండ లేదు. అదేవిధంగా ఈ పంచభూతాలు లేకపోతే శరీరం లేదు. పంచభూతాలు, బ్రహ్మం లేకపోతే పంచభూతాలు లేవు. ఇప్పుడు మూల కారణం ఏమిటండి? బ్రహ్మము. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య, కార్యం మిథ్య, కుండ మిథ్య. ఈ కుండ సత్యం కాదు, మట్టి సత్యం, ఆభరణాలు సత్యం కాదు, బంగారం సత్యం. అదేవిధంగా మూల కారణం సత్యం, ఈ కార్య శరీరాలు, పంచభూతాలు, ఇవన్నీ సత్యం కాదు, ఇవన్నీ కార్యం. ఇదంతా దేని చెప్పడానికి చెప్పారంటే బ్రహ్మ మూల కారణం సత్యం. దాని నుంచి వచ్చినటువంటి ఆకాశ, వాయు, అగ్ని, తేజస్సు, భూమి, ఇవన్నీ కూడా వాటి కార్యాలైనటువంటి ఈ శరీరాలన్నీ కూడా మిథ్యా, ఉన్నట్లుగానే కనపడుతున్నాయి, కానీ ఇవన్నీ కూడా స్వతంత్రంగా లేవు. ఆ బ్రహ్మ సత్ అనే దాని మీద ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి. వీటికి సత్తా లేదు, స్వతంత్రంగా సత్తా, సత్తు లేదు వీటిట్లో. ఆ బ్రహ్మ సత్తే వీటి సత్తు, లేకపోతే లేవు అని చెప్పారు. ఇప్పుడు ఏమిటి చివరికి ఫైనల్గా అంటే, ఇవన్నీ కూడా అనేక శరీరాలు, వీటిట్లో సారం లేదు, ఇవన్నీ మిథ్య. అనేక అసార మిథ్యా అని అర్థం. అనేక అసార, ఇవన్నీ నిత్యమా? అనిత్యం. సో అనేకంగా ఉంటాయి కార్యాలు. ఆభరణాలు ఎన్నండి? అనేకం. కానీ బంగారం ఒకటే. అదేవిధంగా కార్యాలు అనేకం, అనేకం. వాటికి ఏమన్నా సారం ఉందా? వాటి సొంతంగా ఏమన్నా ఉంటున్నాయా? అవి లేవు. అందుకని అసారం. నిత్యంగా ఉంటున్నాయా? ఉండవు, అనిత్యం. ఏవైతే అనేకం, అసారం, అనిత్యమో అవే మిథ్యా. అనేక అంటే అనేకంగా ఉండడం, అసారం అంటే వాటికంటూ వాటికి సారం లేదు, అవి సత్తు మీద ఆధారపడి ఉన్నాయి, అనిత్యం. కానీ సత్ బ్రహ్మ ఏక సార నిత్య సత్య బ్రహ్మ. అంత ఆపోజిట్. అపరా ప్రకృతి నామరూప అనేక అసార అనిత్య మిథ్య. అనేక అసార అనిత్య మిథ్య, ఇవన్నీ మిథ్య. ఈ సత్ అనేది ఉంది చూసారా? ఏకం సార నిత్య సత్య, అది బ్రహ్మ. కారణం, అవి కార్యం, ఇది కారణం. అనేక అసార అనిత్య మిథ్యా కార్యం జగత్. జగత్ ఏకసార నిత్య సత్య కారణం బ్రహ్మ. ఈ రెండు తెలిసిపోయింది. ఈ రెండిటి వల్ల ఏం తెలిసిందంటే బ్రహ్మ సత్యం, కారణం బ్రహ్మ సత్యం, కార్యం జగత్ మిథ్యా. ఈ కార్యం జగత్తులోనే శరీరం ఉందా లేదా? ఉన్నది. ఈ శరీరంలో సత్తు ఉందా లేదా? ఉన్నది. ఈ సత్తెవరు? మూల కారణం. ఏకం సారం నిత్యం సత్యం. అది ఈ యొక్క ఈ కార్యప్రపంచం అంతా కూడా దీనివల్ల మనకు ప్రయోజనం ఉన్నది. దీన్ని అనుభవానికి కళ్ళతో చూస్తాం, వ్యవహారం చేస్తాం. గాజులు, గొలుసులు ఇవన్నీ కూడా ఉపయోగించుకుంటాం. కానీ వాటికంటూ స్వతసత్తా ఉందా? ట్రాన్సాక్షన్ చేస్తాం. ముక్కు పుడకైతే ముక్కుకు పెట్టుకుంటాం, దిద్దులు అయితే చెవులకు పెట్టుకుంటాం, గొలుసు అయితే మెడలో వేసుకుంటాం. వాటికి ట్రాన్సాక్షన్ చేస్తున్నాం, వ్యవహారం చేస్తున్నాం. అవి కంటికి విడివిడిగానే రూపాలు కనపడుతున్నాయి, ప్రయోజనము ఉన్నది. కానీ అవన్నీ సత్యం కాదు. వాటి సత్యం ఒక్కటే బంగారం. అదేవిధంగా ఇవన్నీ నామరూపాల వల్ల, ఈ ప్రపంచం వల్ల మనకు ఉపయోగం ఉన్నప్పటికీ, కంటికి కనపడుతున్నప్పటికీ కూడా ఇవి సత్యం కాదు. అసత్ అన్నదే సత్యం అని చెప్పారు. ఇంతవరకు బ్రహ్మ సత్యం జగన్మిథ్య అయిపోయింది. 1 నుంచి 7th వరకు, 7వ ఖండం వరకు ఏంటయ్యా సారాంశం అంటే బ్రహ్మ సత్యం
జగన్మిథ్యా. ఎంత చక్కగా చెప్పేశారో చూడండి. కారణం బ్రహ్మ సత్ సత్యం, ఈ కార్య జగత్ మిథ్యా. ఇంకొక వాక్యం ఉంది దాని తర్వాత, జీవో బ్రహ్మైవ నాపరః చెప్పాలి. ఇప్పుడు 8వ ఖండం నుంచి మొదలుపెట్టి 16వ ఖండం వరకు జీవో బ్రహ్మైవ నాపరః ఏం చెప్తున్నారు? నాయనా శ్వేతకేతు, ఈ కార్యాలన్నీ కూడా వాటికి ఇంటర్మీడియరీ కాజ్ ఉంది, మధ్య మధ్యలో వాటి కారణాలు ఉన్నాయి. ఈ డెస్క్కి చెక్క కారణం, చీరకి దారం కారణం, అవి కుర్చీలకి ప్లాస్టిక్ కారణం, అట్లా ప్రతి వస్తువుకి దాని కారణాలు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా మూల కారణం కాదు అని తెలుసుకున్నాం. అవన్నీ కూడా ఆపేక్షిక కారణాలని తెలుసుకున్నాం. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నారు. గ్రామర్ పాయింట్ అన్నమాట, వ్యాకరణ విశ్లేషణ. దాని ద్వారా విషయాన్ని చెప్తున్నారు. చూడండి, 3 పదాలు ఉపయోగిస్తున్నారు. అశనాయ, పిపాస, స్వపితి, 3 పదాలు. అశనాయ అంటే ఆకలి, పిపాస అంటే దాహం, స్వపితి అంటే నిద్ర. అశనాయ ఆకలి, పిపాస దాహం, స్వపితి అంటే నిద్ర. ఈ 3 మనకే ఉన్నాయి. ఆకలి ఉన్నది, దాహం ఉన్నది, నిద్ర వస్తుంది. ఈ 3 ద్వారా నువ్వు నేను బ్రహ్మముని జీవుణ్ణి కాదు అని తెలుసుకోవాలి. ఇప్పుడు ఇందాకేం తెలుసుకున్నాం? సత్తే ఉన్నది అంతటా, మూల కారణం ఈ శరీరంలోనూ ఉన్నది, బయట ఉన్నది అని తెలుసుకున్నాం. సద్బ్రహ్మ. ఆ సత్తు ఎవరు అంటే ఆ బ్రహ్మమే ఈ జీవుడు. ఈ జీవుడు బ్రహ్మము కంటే వేరు కాదని తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ 3 ద్వారా ముందు అశనాయ చూస్తాం. అశనాయ అంటే ఆకలి అన్నం, కానీ ఇక్కడ ఏమిటి అర్థం తెలుసా? నీరు అని అర్థం. అశనాయ అనే పదానికి నీరు అని అర్థం, స్పెషల్ మీనింగ్ అన్నమాట. ఎందుకని నీరు? అది అశితం నయతి ఇది అశనాయ. గోనాయ, అశ్వనాయ పదాలు చదివాం కదా. గోవుల్ని తీసుకెళ్ళేవాడు గోనాయ, అశ్వాలను గుర్రాలను తీసుకెళ్లేవాడు అశ్వనాయ. అదేవిధంగా నీళ్లను తీసుకెళ్లేవాడు, అన్నాన్ని తీసుకెళ్లేవాడు అశనాయ. అశితం అన్నం, దాన్ని తీసుకెళ్లేవాడు అశనాయ. ఎవరు అన్నాన్ని తీసుకెళ్లేది లోపలికి శరీరంలో అంతటికి? నీరు. ఇప్పుడు అర్థమైందా? శరీరంలోకి అన్ని భాగాలలోకి ఆహారాన్ని తీసుకువెళ్ళేవాడు నీరు. అందుకని నీటికి ఏం పేరు? అశనాయ. చదివాం, ఖండంలో చదివాం, కానీ జ్ఞాపకం. అందుకని మళ్ళీ 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 చదవాలి. ఒక్కసారి చదివితే జ్ఞాపకం ఉండవు, అంత తేలిక కాదు. ఎన్ని విషయాలు వెక్కుతున్నాయి పాపం లోపలికి కంప్యూటర్లోకి. కనుక నీరు రక్త రూపంలో, రక్తం కూడా శరీరం అంతటా ప్రవహిస్తోంది. ఎందుకంటే రక్తంలో నీరు భాగం చాలా ఉంటుంది. అందుకనే రక్తం అన్ని ద్రవ రూపం అన్నమాట. సో ఆహారాన్ని శరీరం అంతటా పంపించేది జలం. అశితం తిన్న ఆహారాన్ని నయతి తీసుకువెళ్ళేది. నువ్వు తిన్న ఇడ్లీని తీసుకెళ్తుందా? ఇడ్లీ కదులుతుందా అసలు? నోట్లోనే కదలదు, ఇక్కడే నీళ్లతో గడుపుతాం. చూడండి అసలు విషయం. ఇక్కడే సలైవాతో కలిపి లిక్విడ్ చేసి దాన్ని, అవునా, ఇడ్లీని ద్రవంగా మార్చే కదా మింగుతారు. ఇడ్లీగా మింగుతారు. మీరెంత గబగబా మింగినా కూడా, గుటక వేసినా కూడా కష్టపడుతున్నారా లేదా? దాన్ని ద్రవంగా మారుస్తున్నారు నీటితో. ఇప్పుడు ఇడ్లీని లోపలికి తీసుకెళ్ళింది ఎవరండి? నీరే కదా. ఎక్కడి నుంచి నీరు వచ్చింది? సలైవా. మన సలైవా నీరే కదా. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఇడ్లీ తిని నీళ్లు తాగుతారు, ఇడ్లీ తిని నీళ్లు తాగుతుంటారు. ఎందుకంటే నీళ్లు పంపించాలి కదా. అందుకని కొంతమంది గబగబ తినేవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? గుటకొట్టకుండా నీళ్లు తాగుతూ ఉంటారు. ఇప్పుడు దాన్ని బట్టి తెలిసిందా లేదా? ఏం తెలిసిందంటే నీరే అన్నాన్ని తీసుకుపోతున్నది, ఆహారాన్ని. అంత సంబంధం ఉంది దాంతో. సరే, కనుక ఇప్పుడు ఏం తెలుసుకున్నాం మనం అంటే, శరీరం అన్న కార్యం, అన్నం పృథివీ కార్యం. అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? పృథివీ వల్ల వచ్చింది. పృథివీ కార్యం. పృథివీ జల కార్యం, జలం అగ్ని కార్యం. అప్పుడు అగ్ని ఏమవుతుంది? కారణం. అగ్ని కార్యం.
అగ్ని వాయు కార్యం, వాయు ఆకాశ కార్యం, ఆకాశ బ్రహ్మ కార్యం. బ్రహ్మ గడకూడదు మళ్ళీ. బ్రహ్మ అకార్యం, కారణమే ఎప్పుడు, బ్రహ్మ కార్యం కాదు. కనుక ఇప్పుడు ఏమిటయ్యా విషయం తెలిసిందంటే, శరీరం అన్న కార్యం, అన్నం పృథివీ కార్యం, పృథివీ జల కార్యం, జలం అగ్ని కార్యం, అగ్ని వాయు, వాయు కార్యం, ఆకాశ వాయు కార్యం, ఆకాశ కార్యం వాయు, ఆకాశం బ్రహ్మ కార్యం. అప్పుడు ఈ శరీరం బ్రహ్మ కార్యం. అర్థమైందా? A = B, B = C. Therefore, A = C. కనుక ఈ శరీరం మూల కారణం ఏమిటండి? బ్రహ్మ. ఆపేక్షిక కారణం అన్నం, ఆపేక్షిక కారణం జలం, ఆపేక్షిక కారణం అగ్ని, వాయు, ఆకాశ. కానీ మూల కారణం బ్రహ్మ. అందుకే శరీరం ఉన్నది. ఆ ఉన్నది అనేది మూల కారణం. అద్భుతమైనటువంటి విద్య. ఎంత ఆనందంగా ఉందో చెప్తూ ఉంటే. నాకే ఇంత ఆనందంగా ఉంటే మీకెంత ఆనందంగా ఉండాలి? అది మీరు అనాలి, స్వామిని మాకే ఇంత ఆనందంగా ఉంటే మీకెంత ఆనందంగా ఉంటుంది. పాప మిమ్మల్ని మాట్లాడినవనే కదా, అందుకని నేనే చెప్తున్నా, మీరు చెప్పవలసింది నేనే చెప్తున్నా. సరే, పిపాస. పిపాస అంటే మామూలుగా దాహం అంటాం. పిపాస అంటే దాహం. కానీ ఇక్కడ ఉదన్య అని పేరు. పిపాస దానికి ఉదన్య. ఎందుకని ఉదన్య? ఉదన్య అంటే ఏమిటంటే అగ్ని అని పేరు. ఉదన్య అంటే అగ్ని, అగ్ని అంటే దాహ. పిపాస అంటే ఉదన్య, ఉదన్య అంటే అగ్ని, అగ్ని అంటే దాహ. చాలా బ్యూటిఫుల్ అనాలిసిస్. ఇప్పుడు శరీరంలో వేడి నీరు ఉన్నాయి. ఎంతండి నార్మల్ టెంపరేచరు శరీరంలో? 98.4 నార్మల్ టెంపరేచర్. ఉష్ణత ఉంది కదా, వేడి 98.4, 98.4. ఓకే, దానిపైన పోతే జ్వరం, జ్వరం అని అర్థం. సరే, ఇప్పుడు ఈ శరీరంలో నీరు ఉంది, వేడి ఉన్నది, ఈ రెండు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఉదకం, ఈ అగ్ని అనేటువంటిదే ఉదకాన్ని నయతి, తీసుకువెళ్ళేది. మనకు దాహం వేసినప్పుడు వేడిగా ఉంటుంది చూడండి లోపల. ఆ అగ్ని అనేటువంటిది ఏం పుట్టిస్తుంది? దాహాన్ని పుట్టిస్తుంది. మన నీళ్లు తాగంగానే ఆ నీటిని తీసుకువెళ్ళేది దాహ రూపంలో ఉన్న అగ్ని. అగ్నే మన శరీరంలో నీటిని తీసుకుపోతూ ఉంటుంది, శరీరం అంతా కూడా. అది ఎలా వివరంగా తెలుసుకోవాలంటే, ఇక్కడ మనకిచ్చే సందేశం ఏమిటంటే, ఇందులో శరీరంలో అగ్ని నీటి సరఫరా చేస్తుంది. శరీరంలో అగ్ని నీటి సరఫరా చేస్తున్నది. ఏ రూపంగా? దాహ రూపంగా ఉండి. అందుకే దాహ అంటే దహతి ఇది దాహ, దహించేది దాహ. దాహం వేస్తోందండి. శరీరం నీరు వలన ఏర్పడుతుంది అని తెలియడానికి ఇప్పుడు ఇదంతా కూడా. శరీరం నీటి వలన ఏర్పడుతుంది. అగ్ని అనేది నీటిని శరీరంలోకి తీసుకువెళుతూ ఉంటుంది. నీటి సరఫరా చేసేటువంటిది అగ్ని. కనుక శరీరంలో వేడి శరీరానికి నీరుని అందిస్తుంది. శరీరంలో వేడి, వేడి అంటే అగ్ని శరీరానికి నీటిని అందిస్తూ ఉంటుంది. మీకు మంచినీళ్ళు తాగాలని ఎందుకు అనిపిస్తుంది? దాహం. ఆ దాహం అంటే ఎవరో తెలుసా? అగ్ని. తాగంగానే ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. ఎందుకు? చల్లదనానికి ఆపోజిట్ ఏమిటి? వేడి. అంటే వేడి పోయి చల్లదనం వచ్చేసింది. మళ్ళీ దాహం వేస్తుంది అగ్ని. నీళ్లు తే, నీళ్లు తే అంటుంది. నీళ్లు తీసుకొచ్చిన తర్వాత పోసిన తర్వాత చల్లగా అయిపోతుంది, కూల్. దాహం శరీరం. ఇప్పుడు దాహం శరీరం వలన, ఈ నీటి వలన. ఇప్పుడు దాహం ఈ శరీరంలో వస్తుంది. ఈ శరీరంలో దాహం వచ్చినప్పుడు ఏం చేస్తాం? నీరు తీసుకుంటాం. ఆ నీరు తీసుకున్నప్పుడు అగ్ని, మామూలుగా మనం ఇట్లా నీళ్లు వేయంగానే ఆవిరైపోతుంది. ఆ అగ్ని స్వాహా చేస్తుందని అర్థం. పెనం మీద, స్టవ్ మీద పెనం పెట్టి ఏం చేస్తారు? దోశ వేయడానికి ముందు నీళ్లు చల్లుతారు. ఆ నీళ్ళని ఎవరండి ఆవిరి చేసింది? అంటే అగ్ని స్వాహా చేసేసిందని అర్థం. నీళ్లు పోసాం. ఇక్కడ లోపల స్టమక్ పెనం లాంటిది.
దాహం వేసినప్పుడు పెనంలాగా ఉంటుందన్నమాట. నీళ్లు పోయంగానే కాసేపటికి అయిపోతాయి, మళ్ళీ దాహం అవుతుంది పెనం మీద. అదే కదా, అది లెక్క ఇక్కడ. కనుక అగ్ని ఇప్పుడు దాహం వలన, నీటి వలన ఈ శరీరం నిలుస్తుంది అనడానికి మనకు ప్రూఫ్ ఏంటంటే, నీకు దాహం అవుతున్నది, నీళ్లు తాగుతున్నావు, ఆ నీరు తాగినప్పుడు దాహం తీరుతున్నది, దాహం తీరడం వలన ఈ శరీరం పోషింపబడుతున్నది. ఈ శరీరం పోషింపబడుతున్నది అంటే అర్థం ఏమిటి? జలం పోషిస్తున్నది ఈ శరీరాన్ని, జలం పోషిస్తున్నది. అందుకని ఏమన్నాం? పిపాస అన్నాం. పిపాస. అందుకే బాటిల్ కూడా పక్కనే పెట్టుకుంటారు కదా, మధ్య మధ్య పానీయం క్లాసు మధ్యలో కూడా తాగుతున్నది, రెడీగా ఉంది చూసా. అది అర్థం. కనుక ఇప్పుడు ఈ అగ్ని అనేటువంటిది ఏమిటి? బుధన్య, జలాన్ని శరీరంలో అంతటా తీసుకువెళుతూ శరీరాన్ని నిలుపుతున్నది. కనుక ఈ శరీరం ఉండాలి అంటే జలం కావాలి. ఈ జలం ఎక్కడి నుంచి వచ్చింది? అగ్ని నుంచి వచ్చింది. అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? వాయువు. వాయువు ఆకాశం. ఆకాశం బ్రహ్మ నుంచి వచ్చింది. కనుక ఇప్పుడు ఈ శరీరం ఉండడానికి మూల కారణం ఎవరు? బ్రహ్మ. మా నాన్నగారండి, మా అమ్మగారండి అనకూడదు, బయటికి చెప్పకూడదు, మనం తెలుసుకోవాలి అంత. ఇప్పుడు ఉదన్య అయిపోయింది కదా, పిపాస అర్థమైంది కదా. పిపాస, స్వపితి. స్వపితి తెలుసుకుందాం. చివరికి ఏంటంటే శరీర కారణం బ్రహ్మ అని తెలుసుకోవాలి మనం. శరీర కారణం బ్రహ్మ. శరీరం ఉండాలి అంటే ఆహారం, నీరు. ఈ ఆహారం, నీరే పృథివీ, జలం, అగ్ని. వాటికి కారణం, వాటికి కారణం బ్రహ్మ కారణం. కనుక ఈ శరీరానికి కారణం బ్రహ్మ. స్వపితి అంటే వ్యక్తి పుట్టగానే నిద్ర, అంటే ఇక్కడ నిద్ర గురించి మాట్లాడుతున్నాను. మనిషి పుట్టడానికి ఆహారం, ఉండడానికి ఆహారం, నీరు. శరీరం ఎక్కడికండి పోతున్నది? బంగారం ఆభరణాలు కరగబెడితే ఎక్కడికి పోతున్నాయి? బంగారంగా మిగులుతాయి. ఈ కుండలు, పాత్రలన్నీ కూడా మళ్ళీ పొడి చేస్తే ఏమవుతాయి? మట్టి అయిపోతాయి. ఇందాకేం చెప్పాం? ఈ శరీరం ఆహారం వలన, పృథివీ వలన ఉంటుంది, నీరు జలం వలన ఉంటుంది, అగ్ని వలన ఉంటుంది అన్నాం. దీనికి మూల కారణం బ్రహ్మం అని చెప్పాం. ఇది చనిపోయిన తర్వాత ప్రళయకాలంలో వాళ్ళు ఎక్కడికి పోవాలి? బ్రహ్మంలోకే పోవాలి. బ్రహ్మంలోకి పోతుందని ఎట్లా తెలుస్తుంది స్వామిని? ఇప్పుడు ప్రళయం రావాలి, అప్పుడు లేకపోతే చనిపోవాలి. శాస్త్రం అంటుంది ప్రళయం వద్దు, చనిపోను వద్దు, నువ్వు నిద్రపోతే చాలు, నువ్వు బ్రహ్మలోనే లీనమవుతున్నావు. అది స్వపితి అంటే. చూసారా? ఉండడానికి శరీరం బ్రహ్మ కారణం అన్నా, ఉండడానికి శరీరం ఉండడానికి జలము, పృథివీ కారణం అన్నాము, బ్రహ్మ మూల కారణం అని చెప్పాం. మరి ఈ శరీరం మళ్ళీ పోయిన తర్వాత కూడా అక్కడే కదా కలవాలి అంటే, నిద్ర కూడా చిన్న ప్రళయం లాంటిదే, నిద్ర కూడా మరణం లాంటిదే. నువ్వు నిద్రపోయినప్పుడు నువ్వు బ్రహ్మంలోనే కలుస్తున్నావు. స్వ అంటే నీ యొక్క స్వరూపం, స్వపీతి, నీ స్వరూపంలోనే కలుస్తున్నావు ప్రతిరోజు నిద్రలో. చిన్న ప్రళయం నిద్ర, లయ అంటారు చూసారా, అది. కనుక మనమందరం కూడా బ్రహ్మలోనే కలుస్తున్నాము అని అర్థం. ఎట్లా తెలుస్తుండే? ఊరు తెలియదు, పేరు తెలియదు. నిద్రలో ఊరు పేరు తెలియకుండా, నామరూపాలు లేకుండా ఉన్నావా లేదా? ఎక్కడున్నావు? బ్రహ్మంలోనే ఉన్నావు, నీ స్వరూపంలోనే ఉన్నావు. అందుకని హాయిగా ఉన్నావు నిద్రలో, ఆనందంగా. నీ పేరు తెలుసా, నీ ఊరు తెలుసా, నీ గోత్రం తెలుసా, నీ ఉద్యోగం తెలుసా, నీ ఆస్తిపాస్తులు ఏమన్నా గుర్తున్నాయా? ఆ 6 గంటలు, 5 గంటలో, 6 గంటలో, 7 గంటలో ఎంతసేపు నిద్రపోతే అంతసేపు ఏమీ తెలియదు కదా. ఎవరిగా ఉన్నావు నువ్వు అప్పుడు? ఎవరిగా ఉన్నావు చెప్పండి? ఊరు పేరు ఉందా అప్పుడు? ఏం లేదు కదా, బ్రహ్మముగానే ఉన్నావు. కనుక మూల కారణం ఏమిటో తెలుసా? ఈ శరీరానికి ఇప్పుడు బ్రహ్మము. ఉండడానికి బ్రహ్మమే కారణం, లయం చెందడానికి బ్రహ్మే కారణం, పుట్టడానికి బ్రహ్మే కారణం. ఇంత అద్భుతమైన విషయం చూసారా? ఇప్పుడు అయిపోయినాయి 3 విషయాలు. ఏమిటవి? అశనాయ, పిపాస, స్వపితి. ఓకే, ఇంతటితో 8వ ఖండం అయింది. 8వ ఖండం చాలా ముఖ్యం. ఇప్పుడు జీవో బ్రహ్మ ఇవ నాపరః అయిపోయింది. ఈ జీవుడు, ఈ శరీరంలో ఉన్న జీవుడు
ఆ బ్రహ్మమే. ఇది కార్యం. ఈ శరీరం మనస్సు బుద్ధి చిత్త అహంకార కార్యం. దీనికి కారణం మూల కారణం. కారణం సత్యమా కార్యం సత్యమా? కారణం సత్యం. కనుక నేనెవరిని ఇప్పుడు అంటే నేను అనేది బ్రహ్మమే. ఆ నేను అనే పదం బ్రహ్మము అని అర్థం. ఇంకొక మాట ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను అనే పదం బ్రహ్మమునకే అనే విషయాన్ని తెలుసుకోవాలి. అందరం నేను నేను అంటాం కదా, ఈ నేను అనేది బ్రహ్మకు చెందినదా శరీరానికి చెందినదా? ఇప్పుడు ఆలోచన ఎలా తెలుసుకోవాలంటే అల ఉన్నది చూడండి, అల వేవ్. ఈ అల మాట్లాడుతోంది. అల మాట్లాడుతున్నది అనుకోండి, ఏమని? అల నేను అన్నది. అల అల ఏమన్నది? నేను అన్నది. ఆ నేను అన్నప్పుడు ఈ అల నీటికి దగ్గరగా ఉందా అలకి దగ్గరగా ఉందా? నేను అనే పదం నీటికి దగ్గరగా ఉంది కనుక అల అనేది నేను అన్నప్పుడు అది నీరుకు సంబంధించిందే కానీ అలకు సంబంధించింది కాదు. అదేవిధంగా మనం నేను అన్నప్పుడు బ్రహ్మానికి సంబంధించిందే కానీ శరీరానికి సంబంధించింది కాదు. అర్థమైందా? అది కనుక అదేవిధంగా నేను అని మనం ఎప్పుడైతే చెప్తామో అది బ్రహ్మమునికి సంబంధించింది కానీ బ్రహ్మకు దగ్గరగా ఉంది, కానీ శరీరానికి మనసుకు దగ్గరగా లేదు. ఎందుకని? ఈ శరీరం అనేది కార్యం, దీనికి కారణం మూల కారణం బ్రహ్మ. అప్పుడు నేను ఈ శరీరం పెట్టుకునే కదా నేను అంటున్నాను. ఇప్పుడు నేను శరీరం అనేది అల లాంటిది, బ్రహ్మం అనేటువంటిది నీరు లాంటిది. ఇప్పుడు ఈ నేను అని అంటున్నప్పుడు మనం శరీరానికి దగ్గరగా ఉన్నానా, నేను బ్రహ్మకు దగ్గరగా ఉన్నానా? మూల కారణం మీరని చెప్పుకుంటారా? కార్యమైన శరీరం మిథ్య అనిత్యం అసారం, ఇది నేను అవుతుందా? బ్రహ్మమే నేను. ఎంత బాగా ఆనందిస్తున్నాను, నేనే ఆనందిస్తున్నాను. ఫస్ట్ సారి చెప్పినప్పుడు ఇంత ఆనందించానో లేదో, ఇప్పుడు బాగుంది. అందుకని నేను బ్రహ్మాన్ని అని మనం చెప్పడం మన సొంత హక్కు. తెలిసిందా? బర్త్ రైట్ అంటారు. అందుకని ఇట్లా తెలుసుకుంటే ఇప్పుడు భయం ఉంటుందా? భయం ఉండదు. లేకపోతే ఏముంటుంది? కార్యం శరీరం నేను అనుకుంటే అన్నీ గొడవలే, అన్నీ సమస్యలే. అసలు ఇది కాదు నేను. ఇప్పుడు అర్థమైందా? అది గుర్తుపెట్టుకోవాలి. ఇంటికి పొంగ చెప్పులు వేసుకోగానే మర్చిపోకూడదు మళ్ళీ. సరే, ఇంతటితో అయిపోయిన తర్వాత జీవో బ్రహ్మైవ నా పరహ, జీవుడు బ్రహ్మమే, వేరు కాదు. అర్థమైపోయింది కదా? ఈవేళ సుదినం, నిజంగా చాలా సుదినం. ఇప్పుడు 9 నుంచి 16వ ఖండం వరకు ఉదాహరణలు చెప్తున్నారు. 8 ఉదాహరణలు. ఏమిటి? మొదటిది తేనె. పుష్పాలలో నుంచి తేనె తీసుకొని వస్తుంది. ఆ తేనెటీగలన్నీ కూడా ఆ తేనె వచ్చి కలిసిన తర్వాత తన యొక్క ఏ పుష్పాన్ని నుంచి వచ్చాననే సంగతి మర్చిపోతుంది. అందుకని బ్రహ్మము కూడా సత్ అనిగా ఉన్నప్పుడు ఏ నామరూపాలు గుర్తుండవు. నిద్రపోయినప్పుడు నేను ఏ నామరూపం గుర్తుందా? నాకు లేదు కదా. బ్రహ్మంలో కలిసినప్పుడు నేను ఆ పేరుతో ఉన్నాను, ఈ పేరుతో ఉన్నాను, వ్యవహారానికి కుదరదు. కనుక వ్యవహారం చెయ్యాలి అంటే ఈ నామరూపాలు కావాలి. శుద్ధ సత్య వ్యవహార అయోగ్యం. తేనెలాగా, తేనెలో అన్ని రంగులు పూలు ఉంటాయి, అందులో అన్ని పూల మకరందం ఉంటుంది అందులో, కానీ ఏ పువ్వుదని తెలియదు. అందుకని మనం నిద్రపోయేటప్పుడు అందరం ఒకటే సత్తులో ఉన్నాం. మళ్ళీ బుద్ధిని లేవంగానే వ్యవహారం, మళ్ళీ సత్తులోకి వెళతాం. తేనె ఎగ్జాంపుల్, మధు దృష్టాంతం. తర్వాత అదే విధానంగా నీరు కూడా, నీరు వ్యక్తిత్వం అనేది లేకుండా నేను బ్రహ్మము అని తెలుసుకోలేము. వ్యక్తిత్వం లేకపోతే నేను బ్రహ్మము అని తెలుసుకోలేము. నదులన్నీ సముద్రంలోకి వెళుతున్నాయి. సముద్రంలోకి వెళ్ళిన తర్వాత వ్యక్తిత్వం ఉండదు అక్కడ. వ్యక్తిత్వం లేకపోతే, నామరూపం లేకపోతే తెలుసుకోలేము. కనుక ఇప్పుడు ఇక్కడ శరీరాల్లో ఉండడం వలన అడ్వాంటేజ్ ఏమిటి? నేను బ్రహ్మాన్ని అని తెలుసుకోగలం. నిద్రలో ఏం తెలుసుకుంటామండి? నేను బ్రహ్మాన్ని అని తెలుసుకోగలమా? కానీ ఇప్పుడు జాగ్రత్త అవస్థలో చక్కగా క్లాసులో కూర్చొని, చైర్ మీద కూర్చొని, అది కొత్త కుర్చీలు కూర్చొని, ఫ్యాన్ కింద కూర్చొని నేను బ్రహ్మమును అని తెలుసుకుంటున్నా. నిద్రలో తెలుసుకోలేము.
నదులన్నీ సముద్రంలో కలిసిపోతే ఏ నది అని తెలియదు. నీరు ఎలా కలిసిపోతే వ్యవహారం ఉండదు, వ్యక్తిత్వము ఉండదు. కనుక ఈ వ్యక్తిత్వం అనేది దేని కొరకు తెలిసిందా? ఇప్పుడు అహంకారం పెంచుకోవడం కోసం కాదు. ఈ వ్యక్తిత్వం అనేటువంటిది నేను బ్రహ్మమునని తెలుసుకోవడానికి ఇచ్చినటువంటిదే, దాని కొరకే, అంతేకాని ఇంక మరి దేనికోసమో కాదు. ఈ వ్యక్తిత్వం, ఈ పేరు, ఈ రూపం, ఇదంతా కూడా నేను బ్రహ్మమునని తెలుసుకోవడానికి ఇచ్చినటువంటిదే కానీ దానికోసం ఉపయోగించకుండా మీరు అన్నిటికీ ఉపయోగిస్తున్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారో తెలుసా? అందుకని చివరి ఎగ్జాంపుల్, పరస్సు వేడిని పట్టుకున్నట్టే, అది చెప్తా తర్వాత ఏమవుతుంది. కనుక మనం అవన్నీ తెలుసుకోలేం. నిద్రలో మనం ఆత్మలోనే ఉన్నాము అయినా తెలుసుకోలేము. అక్కడ నేను ఆత్మని తెలుసుకోలేము. మూడవ ఎగ్జాంపుల్ ఏంటంటే చెట్టు దృష్టాంతం. జీవుడు మరణం లేదు. చెట్టు కొమ్మ నరికినా కూడా చెట్టు బతికే ఉంటున్నది, ఆకులు తీసేసినా బతికే ఉంటుంది, జీవుడు బతికే ఉంటాడు. కనుక ఆ చెట్టు పోయినా కూడా జీవుడు జీవించే ఉంటాడు, కంటికి కనపడకపోయినా కూడా అని అర్థం అక్కడ. అదేవిధంగా మనిషి చూడండి, చేతులు లేకపోయినా కూడా మనిషి ఉంటాడు, కళ్ళు లేకపోయినా ఉంటాడు, కాళ్ళు లేకపోయినాను ఉంటాడు. కనుక జీవుడికి మరణం లేదు. చూసారా? ఏ ఒక ఆర్గాన్ పనిచేయకపోయినా కూడా ఆ వ్యక్తి ఉన్నాడని చెప్తామా లేదా? అంటే అర్థం ఏమిటి? దాని మూలంగా ఏం తెలుసుకోవాలి? మన జీవుడికి మరణం లేదు అని తెలుసుకోవాలి. జీవుడు అంటే కళ్ళు కాళ్ళు చేతులు కాదు. చెట్టు దృష్టాంతం ద్వారా చెప్పారు మనకు. చెట్టు ఎట్లాగైతే కొమ్మలు ఆకులు పండ్లు పూలు లేకపోయినా కూడా అది చెట్టు బతికే ఉంటున్నదో మళ్ళీ చిగురిస్తున్నది కదా, అదేవిధంగా కాళ్ళు కళ్ళు చేతులు లేకపోయినా కూడా మనిషిగానే వ్యక్తిగానే అంటాం కదా, అది ఏ విధంగానో అదే విధంగా జీవుడు కూడా మరణించడు. ఇక్కడే తెలిసిపోయింది కదా మనకు. కళ్ళు కాళ్ళు చేతులు కాదు జీవుడు, కళ్ళు కాళ్ళ కంటే వేరైన వాడు. పాప మనిషి పని అంత బెడ్ రిడన్ అయినప్పుడు కూడా అన్ని చేస్తున్నారా లేదా? ఆ శరీరం ఎందుకు పనికి రాకపోయినా కూడా బాగున్నావా, ఎట్లా ఉన్నావు, పనికిరాని శరీరం. కానీ ఎవరిని మనం ఉద్దేశించి మాట్లాడుతున్నాం? అది జీవుడు. ఈ ఉదాహరణ. తర్వాత విత్తనం దృష్టాంతం, 4వ దృష్టాంతం. ఒక చిన్న విత్తనంలో, మర్రి విత్తనంలో అన్ని వృక్షాలు, అన్ని చెట్లు, కొమ్మలు, ఆకులు అన్నీ ఉన్నాయి. అందులో ఎట్లాగైతే అందులో ఉన్నాయో అదే విధంగా ఈ యొక్క అందులో ఏం కనపడదు కదా, ఆ బీజంలో ఏం కనపడదు, అయినా ఉన్నాయా లేదా? మన కంటికి కనిపించనంత మాత్రాన లేదు అనలేం కదా. అంటే కంటి కనపడని రూపంలో ఉన్నాయి చెట్టు ఆకులు పూలన్నీ కూడా మర్రి విత్తనంలో. అదేవిధంగా ఈ సత్ బ్రహ్మ కంటికి కనపడదు. సత్ బ్రహ్మలోనే ఈ కార్య ప్రపంచం అంతా కూడా ఇమిడి ఉన్నది అని తెలుసుకోవాలి మనం అని విత్తనం దృష్టాంతం. అన్నిటికీ కూడా కారణం అని తెలుసుకోవాలి, కారణం బ్రహ్మ అని. తర్వాత ఉప్పు దృష్టాంతం. ఉప్పు లవణం నీళ్లలో వేస్తే కరిగిపోతుంది, అంతటా ఎక్కడ ఉంది అంటే నాలుకతో చూస్తేనే తెలుస్తుంది అన్నాను. అది దేనికి చెప్పారు? శాస్త్ర ప్రమాణం, గురువు ప్రమాణం కావాలి. గురువు శాస్త్రం ద్వారా గైడ్ అన్నమాట, ఉంటేనే నీకు తెలుస్తుంది ఆ రసన ఇంద్రియం. ఉప్పు దృష్టాంతం. తర్వాత గాంధార పురుషుడు, దొంగలు వచ్చి అతన్ని పట్టుకుపోయి వెతుక్కుంటూ వస్తాడు, అక్కడ గైడ్ కావాలి, మార్గదర్శనం చేసేవాడు కావాలని చెప్పి చెప్పడం కోసం ఆ దృష్టాంతం. నేను బ్రహ్మాన్ని అని తెలుసుకోవాలంటే నీ అంతటి నువ్వు తెలుసుకోలేవు, మార్గదర్శనం చేసేవాడు గైడ్ కావాలని చెప్పి ఆ దృష్టాంతం ద్వారా. 7వ దృష్టాంతం ఏం చెప్పారంటే, చనిపోయే మనిషి దగ్గరికి పోయి జానాసిమాం జానాసిమా, నన్ను తెలుసుకుంటున్నావా అని ఆ దృష్టాంతం ద్వారా ఏం చెప్పారంటే, నువ్వు చనిపోయేటప్పుడు ఈ తేజస్సు పరస్యాం తావదేవ చిరం అని చెప్పారు. ఏమని చెప్పారు అక్కడ? తావదేవ చిరం యావన్ భిద్యతే అన్నారు. ఆ శరీరం ఉండే వరకే, తర్వాత ఆత్మలో లీనమైపోతాడు అని అర్థం. తేజ పరస్యాం దేవతాయాం అంటాడు. మరణ సమయం తర్వాత ఈ శరీరం ఆ ఆత్మలో లీనమైపోతుంది. జీవన్ముక్తి విదేహముక్తి అని అర్థం. లాస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పారు? ఒక వ్యక్తిని నిందిస్తే, నువ్వు తప్పు చేశావు అని నిందించినప్పుడు
నేను తప్పే చేశాను అని ఆ వ్యక్తి కనుక ఒప్పుకుంటే పర్వాలేదు. అబద్ధం ఆడి ఆ ఇనుప కడ్డిని, కాల్చిన ఇనుప కడ్డిని పట్టుకుంటే అది చెయ్యి కాలుస్తుంది అని ఉదాహరణ చెప్పాం పోయిన వారమే చూసాం. ఆ ఉదాహరణ ఎందుకు చెప్పారంటే మనం కూడా ఈ అసత్యమైనటువంటి కార్యమైనటువంటి శరీరం నేను మనస్సు అనుకున్నామనంటే ఇది అనృతమైనటువంటిది. ఈ అనృతమైనది నేను అనేటటువంటి భావన ఉంటే మనకు అధిదైవిక తాపం, ఆధ్యాత్మిక తాపం, అది భౌతిక తాపం ఏర్పడతాయి. అది కాలడం అంటే ఇక్కడ. అదే నేను బ్రహ్మమును అని తెలుసుకున్నామంటే, సత్యమైనటువంటి నిత్యమైన బ్రహ్మాన్ని నేనని తెలుసుకుంటే ఈ యొక్క అధిదైవ తాపం, ఆధ్యాత్మికం, అది భౌతికం మనల్ని దహించదు, మనకు దుఃఖం ఉండదు, ఎటువంటి తాపం ఉండదు అనే ఉదాహరణ మాట ఇది. చివరి ఉదాహరణ ఇది చెప్పి ఇంతటితో సద్విద్యని పూర్తి చేశారు ఉద్దాలకుల వారు శ్వేతకేతువుతో. కనుక ఈ విధంగా మనం ఏం తెలుసుకున్నాం? బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నా పరః. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.